నేను లాస్ట్ టైం చెప్పినట్లు ఐ హ్యాడ్ వెరీ లిటిల్ ఇంటరాక్షన్స్ విత్ అన్న, వెరీ లిటిల్ ఇంటరాక్షన్స్. 3 years బ్యాక్ ఎక్కడికి వచ్చాను ఒకసారి, ఇంకా తర్వాత చర్చ్లో కలవటమే. కానీ ఐ కుడ్ సీ అ ప్యూర్ లవ్ ఇన్ హిమ్. ఈ ప్రస్తుత జనరేషన్లో ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ హ్యావ్ సచ్ నేచర్, వెరీ ప్యూర్ లవ్ అన్నలో చూసాం. మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం, బట్ దేవుని చిత్తం. అయితే విశ్వాసులుగా మనం వీ నీడ్ టు క్యారీ దట్ బ్యాటన్ ఫార్వర్డ్. ఆయన మరి ప్రారంభించినటువంటి ఈ యొక్క చిన్న సేవని విశ్వాసులుగా ముందరికి తీసుకొని వెళ్ళాలి. మోషే 120 సంవత్సరాలప్పుడు ఆయనకప్పుడు మీరు చూస్తే ద్వితీయోపదేశకాండంలో మరి ఆయనకి కంటికి ప్రాబ్లం, అంటే చూపు ప్రాబ్లం లేదు, మరి ఒంట్లో బలమేమీ తక్కువ లేదట. మీరు చూస్తే మరి దేవుడు ఆయన్ని పిలుచుకున్నారు. ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో ఉంటుంది. అప్పటికి ఆయనకి 120 సంవత్సరాలు. మీరు చూస్తే 34వ అధ్యాయంలో 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. చూసారా, మరి ఆయన చేసేటువంటి సేవ, ఇశ్రాయేలును నడిపించే విధానం, మరి దేవుడు అతనితో స్టాప్ చేశాడు. సో మోషే హ్యాస్ టేకెన్ దట్ జాషువా హ్యాస్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. యెహోషువ ఆ యొక్క బాధ్యతని ముందరకు తీసుకొని వెళ్ళాడు. ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి యెహోషువకి పెద్ద భారం పెట్టాడు. ఇప్పుడు అన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, పరదేశంలో ఉన్నారు. బట్ టు కంటిన్యూ దిస్ మినిస్ట్రీ వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వీ షుడ్ టేక్ దోస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్. మన భుజాల మీద ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. సరే ప్రియులారా, మనము ఈ పండగ సమయాల్లో ఉన్నాం కదా. ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్, వాట్ షుడ్ ఐ స్పీక్? థ్యాంక్ యూ. సో మేము ఈ దేవుళ్ళలోకి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది నాట్ ఎ బిగ్ వరీ పాయింట్, వన్ ఆఫ్ ద వరీ పాయింట్స్ దట్ ఐ హ్యాడ్, నాకున్నటువంటి ఒక బాధ కాదు, ఒక ఏమంటారు కన్సర్న్ ఏంటంటే, హిందువులుగా ఉన్నప్పుడు చాలా పండుగలు ఉన్నాయి. దర్ సో మెనీ ఫెస్టివల్స్, రైట్? సో మెనీ బిగ్ వే వీ సెలబ్రేట్. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత దేర్ ఆర్ ఓన్లీ 2, క్రిస్మస్ అండ్ ఈస్టర్, రైట్? గుడ్ ఫ్రైడే, ఎనీవే దట్స్ అ డిఫరెంట్ కేస్, రైట్? ఐ వాజ్ హ్యావింగ్ దిస్ థాట్, వాట్, ఇన్ ఏ ఇయర్ వీ సెలబ్రేట్ ఓన్లీ 2? దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. దెన్ of course I did not spend much time, దాని మీద నేను ఎక్కువ ఆలోచించలేదు కానీ, బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద థాట్స్ దట్ ఈస్ దేర్ సమ్వేర్ ఇన్ మై మైండ్. ఏంటి 2 పండుగలు, ఇంతేనా? మనం సంవత్సరం మొత్తం వెయిట్ చేయాల్సిందేనా క్రిస్మస్ గురించి, లేకపోతే ఈస్టర్ గురించి అని ఒక ఆలోచన ఉండేది. అప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మనకు క్యాలెండర్లో చూస్తే ఈ పండగల రోజు ఇట్ ఈస్ కలర్డ్ ఇన్ రెడ్, ఫాంట్ రెడ్లో ఉంటుంది కదా. మీరు క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే 25వ తారీఖు ఏ కలర్లో ఉంటుంది? రెడ్. తర్వాత ఆఫ్ కోర్స్ ఈస్టర్ లేకపోతే గుడ్ ఫ్రైడే రెడ్ కలర్. దెన్ గాడ్ గేవ్ మీ ఏ థాట్, ఎవ్రీ సండే ఇట్ ఈస్ మార్క్డ్ ఇన్ రెడ్.
ఎవ్రీ సండే ఇట్ ఈస్ మార్క్డ్ ఇన్ రెడ్. ప్రతి పునరుద్ధాన దినాన్ని క్యాలెండర్లో చూస్తే ఆ ఫాంట్ రెడ్ కలర్లో ఉంటుంది. దెన్ వాట్ డస్ దట్ మీన్? ఎవ్రీ సండే కాకపోతే మన రిజరెక్షన్ డే, పునరుద్ధాన దినము మనకు పండుగ లాంటి. అంటే సంవత్సరానికి మనకి ఎన్నో ఉంటాయి? 52 festivals. That was a soothing thought God has given me. Okay, every Sunday you should treat that like a festival అని. సరే, దేవుడు కూడా కొన్ని, మనం ఈ పండుగ సీజన్లో ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ వర్త్ టు సమ్ టైమ్స్ మెడిటేట్. దేవుడు చెప్పినటువంటి కొన్ని నియామక దినాలు ఉన్నాయట. మీరు లేవీకాండం 23వ అధ్యాయానికి వస్తే, బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23, లేవీకాండము 23వ అధ్యాయము. ఇక్కడ దేవుడు కొన్ని పండుగల గురించి చెప్తా ఉన్నాడు. ప్రతి ఇశ్రాయేలీయుడు దీన్ని ఆచరించాలి అని. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ఇక్కడ 23వ అధ్యాయం మొత్తం మీరు చదివితే 7 పండుగల గురించి దేవుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఒకటి పస్కా పండుగ, రెండోది పులియని రొట్టెలు లేకపోతే పొంగని రొట్టెల పండుగ, మూడోది ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అంటారు, మరి మొదటి పంట సంబంధించినటువంటి పండుగ, నాలుగోది పెంతుకోస్తు పండుగ, ఐదోది జ్ఞాపకార్థ శృంగధ్వని, ద ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు, జ్ఞాపకార్థ శృంగధ్వని, ఆరోది ప్రాయశ్చిత్తార్థ దినము, ప్రాయశ్చిత్తార్థం అనే పండుగ, ఏడోది పర్ణశాలల పండుగ. ఇవన్నీ మీరు లేవీకాండం 23వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఈ పండుగల గురించి వివరిస్తూ ఈ రీతిగా రాశాడు. 23వ అధ్యాయం మొట్టమొదటి, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఏం కాలాలట ఇవి? ఎవరి అట ఈ కాలాలు? యెహోవా, ఆయనకు సంబంధించినటువంటి క్యాలెండర్. ఇట్ ఈస్ గాడ్స్ క్యాలెండర్. మీరు ఇంగ్లీష్లో చూస్తే ఇట్ ఈస్ మోర్ క్లియర్. ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబుల్, you can read verse 2 or first and second verse. And the Lord spoke to Moses, saying, speak to the children of Israel and say to them, the feasts of the Lord. ఎవరి పండుగలంట ఇవి? దేవుని పండుగలట. The feasts of the Lord which you shall proclaim to be convocation, these are my feasts. ఇవి నా పండుగలు అంటున్నాడు. దేవుడు కూడా కొన్ని పండుగలు పెట్టుకున్నాడట. ఆ పండుగల దినాల్లో ఇశ్రాయేలు కొన్ని చేయాల్సినటువంటి పనులు ఇక్కడ 23వ అధ్యాయంలో చెబుతా ఉన్నాడు. దేవుడికే పండుగలు ఉన్నాయి. ఇట్ ఈజ్ లైక్, ఏమనుంది ఇక్కడ తెలుగులో? యెహోవా నియామక, ది డిటర్మైన్డ్ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ డేస్ ఉన్నాయట. ఆయన క్యాలెండర్లో రాసి పెట్టుకున్నాడు. సరే, ఎన్ని పండుగలు అని చెప్పాను? 7 పండుగలు. దాంట్లో మొట్టమొదటిది 23వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఏం పండుగ ఇది? పాస్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో. పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఒకటి అనేది మీరు జరుపుకోవాలి అని దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నాడు. ఆ పస్కా పండుగ ఎలా జరుపుకోవాలి, వాటి నియమాలేంటి, ఏ తేదీ ఏ మాసము జరుపుకోవాలనేది చాలా మరి స్పష్టంగా ఇక్కడ రాసి ఉంది. మొదటి నెల 14వ దినమున
మొదటి నెల అంటే మన జనవరి కాదు, ఇజ్రాయెల్ క్యాలెండర్లో మొట్టమొదటి మంత్ 14వ దినాన ఈ పస్కా పండుగ జరుపుకోవాలి. మనందరికీ తెలుసు పస్కా పండుగ ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు బంధకాల్లో ఉన్నారు కదా. మరి వారు ఐగుప్తు బంధకాల నుంచి దేవుడు యెహోవా తన బాహుబలము చేత అని రాసి ఉంటుంది, తన బాహుబలము చేత బయటికి తీసుకొచ్చే ముందర దేవుడు ఈ యొక్క పస్కా జరుపుకోవాలి అని చెప్పాడు. అది మీరు నిర్గమాకాండానికి వస్తే అక్కడ ఉంటుంది కదా. ఆ పస్కా పండుగ ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది ఈ నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో ఉంటుంది. 12వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మీకిని 2 నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాకింపవలను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. ఈ యొక్క వృత్తాంతం మీకు తెలుసు. యేసు ప్రభు వారు ఇశ్రాయేలులకి ఈ రీతిగా ఒక విధి నియమించాడు. ఏంటంట, ఒక వధించబడినటువంటి గొర్రె కానీ తీసుకొని దాని రక్తాన్ని ఒక కుంచుతో ఈ ద్వారబంధకములు డోర్ పోస్ట్స్ మీద రాయాలి. ఆ లింటల్ అంటే ద్వారబంధకము అడ్డంగా ఉన్నటువంటి మరి ఆ బంధకానికి నిలువుగా ఉన్నటువంటి 2 వర్టికల్ పోస్ట్స్కి రాయాలి. రాసి వారు లోపల ఉండాలి. ఎవరైతే ఈ యొక్క నియమము పాటించలేదో ఆ రోజు ఇశ్రాయేలుని మరి మరణదూత నుంచి కాపాడటానికి దేవుడు నియమించినటువంటి నియమము ఈ పస్కా బలి అనేది. ఎవరైతే మరి ఆ రోజు దేవుడు చెప్పాడు కదా, మోషే అయితే చెప్పాడు, నేను ప్రతి ఒక్క చూడండి ఇక్కడ మీరు చూస్తే 12వ వచనము నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతయంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. మరి మనుషులే కానీ జంతువులే కానీ మొదటి సంతతి తొలి సంతతిని నేను చంపేస్తా, హతం చేస్తాను. మీరు ఆ యొక్క మారణకాండ నుంచి తప్పించుకోవాలి అంటే మీరు ఈ పస్కాని ఆచరించాలి. ఇంకా మీరు ఆ 12వ అధ్యాయం ముందుకు వస్తే దాన్ని ఎంత త్వరితంగా చేయాలో, దాంట్లో ఉన్నటువంటి నియమాలు ఎలా వండాలి ఏంటి అన్నీ మీకు రాసి ఉంటుంది. 7వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోవచ్చు. సరే, ఈ పస్కా ఎందుకు, వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ గాడ్, వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్? ఎందుకంటే లేవీ కాండానికి వచ్చాక దేవుడు మరలా అదే చెప్తా ఉన్నాడు, నేను అప్పుడేదో ఐగుప్తులో నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు చేయమన్నాను కదా, నవ్ యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్, మీరు ఇది కంటిన్యూ చేయాలి అని చెప్తా ఉన్నాడు. ఈ పండుగని ప్రతి నెల మొట్టమొదటి నెల 14వ తేదీన ఈ యొక్క పండుగను మీరు ఆచరించాలి. ఈ పస్కా అనేది దేన్ని సూచిస్తూ ఉంది? ఇప్పుడు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా, ఆయన యొక్క ద ఫస్ట్ కమింగ్, దాన్ని ఫస్ట్ కమింగ్ అంటారు. దేవుడు మరి ఉన్నతమైనటువంటి దేవుడు ఈ భూలోకానికి మానవ రూపంలో వచ్చాడు, మరలా ఆయన రాబోతున్నాడు. మరలా దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం ఆయనతో కూడా ఉండాలి అంటే ఈ పండుగల్లో మీరు క్షుణ్ణంగా చదివితే ధ్యానిస్తే 7 పండుగలు అని చెప్పాను కదా, దెర్ ఆర్ 4 స్టెప్స్. ఫస్ట్ 4 ఫెస్టివల్స్ అంటే దేవుడు పండుగలాగా చెప్తా ఉన్నాడు, ఇవి నా నియామక దినాలు, మీరు వీటిని ఆచరించాలి. ఆచరించినప్పుడు ఎప్పుడైతే 5వ పండుగ ఏదైతే జ్ఞాపకార్థ శృంగ ధ్వని
ద ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు కదా, దేవుడు కడబోర ఊదినప్పుడు మనం ఆయనలో ఉంటాం. సో ఈ మొట్టమొదటి మెట్టు ఏంటంటే పస్కా అనుభవం. ఏంటి పస్కా అనుభవం? పాపానికి వచ్చే జీవితం ఏంటి? మరణం. ఇక్కడ మరణం అనేది సంభవిస్తూ ఉంది ఐగుప్తులో. ఈ మరణం నుంచి తప్పించబడాలి అంటే ఈ పస్కాని ఆచరించాలి, ఆ రక్తాన్ని ఆశ్రయించాలి. అప్పుడు మనం మరణం నుంచి తప్పించబడతాము. ఈ పాపం అనే మరణాన్ని నుంచి మనం తప్పించబడాలి అంటే, పాపం అనే మరణం అంటే ఏంటి? నిత్య మరణము. నిత్య జీవము ఉంటుంది, ఎటర్నల్ లైఫ్ ఉంటుంది, ఎటర్నల్ డెత్. ఎటర్నల్ డెత్ ఈజ్ నథింగ్ బట్ హెల్ ఫైర్. ఈ యొక్క మరణం నుంచి మనం తప్పించబడాలి అంటే ఈ రక్తాన్ని ఆశ్రయించాలి అని దేవుడు ఒక ఛాయగా, ఒక షాడోగా, ఒక గుర్తుగా ఈ పాత నిబంధనలో చెప్తా ఉన్నాడు కదా. మనకు కొత్త నిబంధనలో చదివితే పౌలు మహాశయుడు చెప్తా ఉంటాడు, ఈ పస్కా అనేది మరి పాత నిబంధనలో దేవుడు చెప్పాడు కదా, ఆ పస్కా యేసు. మీరు చూస్తే కొరింథీయుల్లో పౌలు మహాశయుడు ఆ మాట చెప్తాడు. మొట్టమొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము, మొట్టమొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో చూస్తే, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వదిలిపెట్టండి. దేవుల్లో ఈ యొక్క పాపం నుంచి వచ్చే మరణాన్ని తప్పించబడాలంటే ఈ రక్తాన్ని మనం ఆశ్రయించాలి. మనం ఎన్నాళ్ళ నుంచో సువార్త వింటున్నాము. మరి క్రీస్తు కార్చినటువంటి ఆ రక్తంలో మన పాపాలన్నీ కడగబడ్డాయా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆయన మన పాపములు ఎంత ఎర్రవైనా సరే మరి హిమం వలె తెల్లం చేస్తాడని యెషయా గ్రంథంలో రాసింది. కాబట్టి వెరీ బేసిక్ థింగ్, మనము రక్షించబడాలి అంటే ఆ మరణ దూత మరణాన్ని నుంచి మనం తప్పించబడాలి అంటే యేసు రక్తంలో మనం కడగబడాలి. యేసే పస్కా బలి అని పౌలు రాశాడు కదా. ఆ యేసు రక్తాన్ని మనం ఆశ్రయిస్తే తప్పితే మనము ఆ నిత్య మరణం నుంచి తప్పించుకోలేము అని ఇక్కడ యెహోవా దేవుడు ఈ మొట్టమొదటి పండుగగా దేవుడు చెప్తా ఉన్నాడు. సమ్టైమ్స్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. మనం అనేక మరి క్రైస్తవులుగా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. క్రైస్తవులుగా మనం వచ్చి వెరీ బేసిక్ థింగ్, అరే పాపాలు ఒప్పుకోండి, మరి దేవుడు క్షమిస్తాడు, ఆయన రక్తంలో మనల్ని కడుగుతాడు అంటే we take a lot of time just to implement that. ఇక్కడ పస్కా గురించి రాసేటప్పుడు దేవుడు ఒక మాట రాశాడు, యూ షుడ్ నాట్ డిలే. చాలా త్వరితంగా మీరు చేయాలట. చెప్పులు కూడా తొడుక్కొని కర్ర చేత పట్టుకొని ఈ పస్కా పండుగని ఆచరించాలి. వీ షుడ్ నాట్ డిలే అట్ ఆల్. వీ షుడ్ నాట్ పోస్ట్ పోన్. వీ షుడ్ నాట్ గివ్ నెక్స్ట్ ప్రియారిటీ టు ఇట్. మీరు చూడండి 12వ అధ్యాయంలో ఎలా ఉండాలంటే వాళ్ళు, మీరు దానిని తినవలసిన విధమేదనగా 11వ వచనం అండి, 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని. మనం నడుము ఎప్పుడు కట్టుకుంటాం? రిలాక్స్గా ఉన్నప్పుడు కట్టుకుంటామా? పడుకున్నప్పుడు కట్టుకుంటాం? నో, వీ డూ దిస్ వెన్ వీ వాంటెడ్ టు డూ సమ్ వర్క్. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. త్వరపడుచు తినాలట. ఈ పాపం నుంచి మనము, దేవా నేను ఈ తప్పులు చేశాను, నాకు తెలిసినంతవరకు ఈ తప్పులు చేశాను అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. లేకపోతే మనము ఎప్పుడు ఆయన్ని గాయపరిచేవారిగా ఉంటాం. మన ఇండిసిప్లిన్ లేకపోతే డిసిప్లిన్ లేనటువంటి అక్రమముగా మనం చేస్తూ ఉంటేనంట ఆయన హృదయం గాయపరచబడుతుందట. అక్రమము వల్ల, మన దోషం వల్ల ఆయన నలుగొట్టబడతాడట. మరి దేవుడు పస్కా బలి చనిపోయిన తర్వాత ఆ యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించకపోతే ఇక్కడ ఐగుప్తులో జరిగినటువంటి
మరి ఎంతో ఘోరమైనటువంటి మరణం మనం చూడాల్సి వస్తుంది. దాన్ని త్వరపడుచు దాన్ని తినాలి. ఆ పస్కాని ఎప్పుడైతే దేవుడు అది ఇచ్చాడో దాన్ని త్వరపడుచు తినాలి. త్వరపడుచు దాన్ని మనం ఆశ్రయించాలి. దాన్ని కనుక డిలే చేస్తే వీ డోంట్ నో అవర్ లైఫ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఎండ్. ఎప్పుడు మరణం మనకు ఈ లోకంలో శారీరక మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మరి నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలని చెప్తా ఉన్నాడు. ఈ పస్కా బలి అనేటువంటి మొట్టమొదట క్రైస్తవ్యంలో మనం ఆశ్రయించవలసినటువంటి మొట్టమొదటి మరి స్టెప్. ఇది చేయకుండా మనం ఏది చేసినా సరే వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. We may be so much busy in the ministry or so many things, but the very basic thing, మన పాపములను కడుగు కొనకుండా మరణం నుంచి మనం తప్పించబడలేము. ఏమండి? తర్వాత since we don't have time, I'll go fast. తర్వాత రెండోది లేవీకాండం 23వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెలు జరిపించాలి. పొంగని రొట్టెలు, దీన్నే పులియని రొట్టెల పండుగ కూడా అని అంటారు. మరి పాపం నుంచి మనం కడగబడిన తర్వాత ఈ యొక్క అనుభవంలోకి మనం రావాలి. ఏం అనుభవం అది? పొంగని రొట్టెల పండుగ మనం ఆచరించాలట. ఆ అనుభవం ఏంటి? పొంగని రొట్టెల పండుగ అంటే ఏంటి? కొంతమంది అసలు అంటారు, ఫస్ట్ స్టెప్లోనే అంటారు. నాకు తెలిసిన చాలామంది అన్నారు, బట్ ఇట్స్ లైక్ ఇన్నోసెంట్, రైట్? నేనేం తప్పు చేశాను, నేను ఎవరిని మర్డర్ చేయలేదు, లేకపోతే అది చేయలేదు, ఇది చేయలేదు అంటారు. చూడండి, మానవుడు అంట స్వభావ సిద్ధంగా దేవునికి వ్యతిరేకి అట. ఎఫ్ఎస్సి గ్రంథంలో ఆ మాట ఉంటుంది. మనం దేవుడితో సమాధానం పడవలసిన అసలు అవసరం ఏముంది? ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలు క్షమించు అని ఎందుకు చెప్పాలి? మనం ఏం తప్పు చేయకపోవచ్చు కదా. ఏం తప్పు చేయలేదు, చిన్నప్పటి నుంచి నేను జాగ్రత్తగా పెరిగాను, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఎందుకు నేను మరి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ రక్తాన్ని ఆశ్రయించాలి అంటే, పౌలు మహాశయుడు ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట రాస్తూ ఉంటాడు. స్వభావ సిద్ధముగా మనం ఆయనకి మరి ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చివరిలో ఉంటుంది కదా. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఏంటంటే బై నేచర్ ఇట్ సెల్ఫ్. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులము. దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులం. అందుకని బై నేచర్ ఇట్ సెల్ఫ్ మనం దేవునితో సంబంధం కలిగి ఉండలేము. స్వభావ సిద్ధం అంటే బై నేచర్, స్వభావ సిద్ధంగా మనము వీఆర్ దేనికంటే దైవోగ్రతకు పాత్రులమట. కాబట్టి మనం ఈ లోకంలో సొసైటీ పరంగా మంచిగా ఉండవచ్చు, బట్ టు సెటిల్ విత్ గాడ్, పరిశుద్ధుడైనటువంటి దేవుడితో మనం మరి సమాధాన పడాలంటే మరి ఆయన రక్తాన్ని ఆశ్రయించక తప్పదు. స్వభావ సిద్ధంగా ఇప్పుడు చూడండి, ప్రకృతిలో కూడా కొన్ని స్వభావ సిద్ధంగా కొన్ని శత్రువులు, ఒకదానికొకటి శత్రువులు ఉంటారు. మరి కుక్కకి పిల్లికి కదా, ఆ పిల్లి ఏం చేయదు, కానీ కుక్క వచ్చి ఆ పిల్లిని కరుస్తుంది. అది స్వభావ సిద్ధంగా వారి మధ్య ఉన్నటువంటి వైరం. అట్లనే పాము, ముంగీస్ అంటారు కదా, అవి స్వభావ సిద్ధంగా వారు వైరులు, వ్యతిరేకులు. అట్లానే మనుషులకు పరిశుద్ధుడైనటువంటి దేవుడికి స్వభావ సిద్ధంగా మనము వేరు. ఆయన పరిశుద్ధుడు, మనం చీకట్లో ఉన్నటువంటి వారు. ఆయన వెలుగులో ఉన్నవారు, మనం చీకట్లో ఉన్నటువంటి వారు. అందుకనే స్వభావ సిద్ధంగా ఆయన మనం ఉగ్రతకు పాత్రలు అంటారు. కాబట్టి ఈ పస్కా అనుభవంలోకి కంపల్సరిగా మనం రావాలి. అందుకని కొలసీలకు రాసినటువంటి పత్రికలో కానీ, మరి కొరింథీయుల్లో పౌలు మహాశయుడు ఈ రెండు, దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మానవ మాత్రమైనటువంటి మనము ఈ మధ్య సంధి కుదరాలట. దే షుడ్ బి సమ్ సెటిల్మెంట్. ఆ సంధి దేనివల్ల అవుతుంది అంటే యేసు యొక్క రక్తం ద్వారా
అని రాస్తాడు. కొరింథీయులో చాలాసార్లు అది వివరిస్తాడు, కొలస్సీలో వివరిస్తాడు. కాబట్టి మరి క్రైస్తవులుగా మరి ఇప్పుడు మనం మొదటి రాకట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన రెండో రాకట్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క నియామక పద్ధతుల్లో చెప్పాడు, మనకు అర్థం అవ్వాలని. ఈ యొక్క మొట్టమొదటి పస్కా అనుభవంలోకి మనం రావాలి. రెండోది లేవీకాండం 23వ అధ్యాయము 6వ వచనంలో, ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ. ఒకసారి మనము ఈ యొక్క మొట్టమొదటి అనుభవంలో నుంచి వచ్చిన తర్వాత దేవుడు ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే పొంగని రొట్టెల పండుగ జరుపుకోవాలి. పొంగని రొట్టెలు అంటే పులియని రొట్టెల పండుగ. ఏంటి, వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ మీనింగ్? ఇక్కడ కొరింథీ ఇందాక చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే పౌలు ఏమని చెప్తా ఉన్నాడు? పులిసిన పిండి గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగురా. 1 కొరింథియన్స్ చాప్టర్ 5 and verse 6. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ పులిసిన పిండి గురించి రాస్తా ఉంది. రక్షింపబడినటువంటి మనము ఆయన రక్తాన్ని ఆశ్రయించి మన పాపములు కడుక్కున్న తర్వాత మనము ఈ పొంగని రొట్టెల అనుభవంలోనికి మనం రావాలి. అంటే ఒకసారి పాపాలు క్షమించబడిన తర్వాత మనము మరి శాంక్టిఫైడ్ లైఫ్లోకి, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపింపబడాలి. ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ. ఈ రెండవ పండుగ అనేది ఒకరోజు జరిగేది కాదు, జీవితాంతం జరిగే ప్రక్రియ. ఏమనుంది ఇక్కడ? ఇది ఎన్ని రోజులు ఆచరించాలంట? లేవీకాండం 23వ అధ్యాయం 6వ వచనంలో రాసి ఉంటుంది, పొంగని రొట్టెల పండుగ జరుగును, 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఎన్ని దినాలు తినాలట? 7. 7 అనేది బైబుల్ సంఖ్యలో సంపూర్ణత, కంప్లీట్నెస్కి ఆమె ఇండికేటర్. 7 దినాలు అంటే సంపూర్ణంగా, మన భాషలో ఇప్పుడు మన సందర్భంలో చెప్పుకోవాలంటే జీవితాంతం ఈ పొంగని రొట్టెల అనుభవంలో మనం ఉండాలి. పొంగని రొట్టెల అనుభవంలో మనం లేకపోతే, అంటే ఫెర్మెంటెడ్ థింగ్స్ మన లైఫ్లోకి వస్తే, పులిసింది కొంచెమైనా సరే, సమ్వేర్ సంథింగ్, ఎంటైర్ డవ్, ఆ పిండి అంతా పాడైపోతుంది. ఇక్కడ అదే కదా పౌలు చెప్తా అన్నాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయను. ఈ శాంక్టిఫైడ్ లైఫ్ మనకు రావాలి. ఈ శాంక్టిఫైడ్ లైఫ్ జీవితాంతం మనం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కడ నాలో మరి ఇది డిగ్రీ ఆఫ్ శాంక్టిఫికేషన్ అంటారు. మనం ఒక మెట్లో ఉంటే దేవుడు మనం ఇంకొక మెట్లోకి తీసుకెళ్తాడు. మనం ఈ మెట్లో ఉన్నప్పుడు మనకు కొన్ని ఇది తప్పు అని తెలియదు. ఎప్పుడైతే దేవుడు ఆ అనుభవంలోకి మనం నడిపిస్తూ ఉన్నాడో, వెన్ వీ గో టు ద నెక్స్ట్ స్టెప్, వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ వాజ్ ఎ మిస్టేక్, ఆర్ విచ్ ఐ వాజ్ సపోజ్ టు డూ, ఐ డిడ్ నాట్ డూ అని దేవుడు ఆ యొక్క వెలుగులో మనకు చూపిస్తాడు. మనల్ని ఒక మెచ్యూరిటీ లెవెల్కి తీసుకొని వెళ్తాడు. అందుకని అది 7 రోజులు మీరు జరిపించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది కనుక జరిపించకపోతే, అది ఒకప్పుడు రక్షణ పొందాము, దేవుడికి వచ్చాము, పాపాలు ఒప్పుకున్నాము, ఐఎమ్ ఆల్ రైట్ అని లైట్గా తీసుకుంటే ఎక్కడో మనలో ఆ యొక్క పులిసిన పిండి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే అది ఎంటర్ అయిందో మన జీవితం మొత్తం ఒక్కోటి అది స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకనే దేవుడు మీరు ఆ పాపశాపం నుంచి తప్పించబడిన తర్వాత మీరు ఈ యొక్క పండుగ జరపాలి అని రాస్తా ఉన్నాడు. బైబిల్లో ఒకటి రాసి ఉంటుంది, ఎఫెసీ పత్రిక వస్తే, ఈ యొక్క శాంక్టిఫైడ్ లైఫ్లోకి కంటిన్యూస్ శాంక్టిఫికేషన్ ఎలా జరగాలి అంటే ప్రార్థన, వాక్యము అనే సింపుల్ మెకానిజం అని ఎఫ్ఎస్సిలోనో ఎక్కడో
రాస్తాడు. ఐ థింక్ ఐ లాస్ట్ మై దాంట్లో భక్తుడైనటువంటి పౌలు ఏం రాస్తాడంటే, ప్రార్థన, వాక్యము ఈ రెండు మనల్ని ఈ యొక్క అనుభవంలోకి తీసుకొని వెళ్తాయి. ఎప్పుడైతే మనలో ప్రార్థన, వాక్యం బ్యాలెన్స్డ్గా ఉండదో, దట్ గివ్స్ ఎ ఛాన్స్. మనం ఏదైనా చేయొచ్చు, కానీ ఈ రెండిటి సమతుల్యత మన జీవితంలో ఉండాలి. అప్పుడే ఈ యొక్క పొంగని రొట్టెల అనుభవంలోనికి తీసుకొస్తాం, నడిపించబడతాం. అగైన్ దిస్ ఆల్సో ఇండికేట్స్, దిస్ ఫెస్టివల్ ఆల్సో ఇండికేట్స్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మరి మరణించి పాతిపెట్టబడ్డాడు కదా, ఆయన శరీరము కొల్లలేదు, ఆయన శరీరం పులియలేదు. అది కూడా క్రీస్తే, అది కూడా పౌలే రాస్తాడు. ఎన్నో మర్మాలు మరి పౌలు ద్వారా ఈ యొక్క గ్రంథాల్లో, పత్రికల్లో దేవుడు రాపించాడు. సరే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో మొట్టమొదటిది పస్కా అనుభవం. మన పాపముల నుంచి విడిపించబడాలి, ఆయన యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. రెండోది పొంగని రొట్టెల అనుభవం. మనలో హోలీనెస్, శాంక్టిఫైడ్ లైఫ్ టు బి కంటిన్యూడ్ ఎంటైర్ అవర్ లైఫ్. తర్వాత మరి ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అంటారు. మొట్టమొదటి పంట దేవునికి ఇవ్వాలి. ఇది వేరొక అనుభవం. ఎప్పుడైతే మనం ఈ అనుభవంలో ఉన్నామో మనము మన ప్రియారిటీస్ అంతా దేవుడికి ఇస్తాము. మన లైఫ్లో దేవుణ్ణి మొట్టమొదట పెడతాము. ఫస్ట్ ఫ్రూట్ అంటే దేవుణ్ణి ప్రియారిటీగా ఉంచటం. దేవుని వాక్యము చూస్తే తెలుగులోనే మొట్టమొదటి వచనంలో ఉంటుంది, ఆదియందు దేవుడు. ప్రతి విషయంలో, ఎవ్రీథింగ్ దట్ వీ డూ, ఎవ్రీ డెసిషన్ దట్ వీ మేక్, అట్ ఎవ్రీ జంక్షన్ దట్ వీ ఆర్ ఇన్ అవర్ లైఫ్స్, మరి జీవితంలో మనం ఎక్కడ ఉన్నా, ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా మరి ఆదిలో దేవుణ్ణి ఉంచాలి. ఇది నాకు చాలా నచ్చింది, ఆదియందు దేవుడు. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు వింటానే ఉంటాం కదా. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతకాలి. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీ మొదటి పంటలో మొట్టమొదటిది దేవుడి దగ్గర తీసుకొని రావాలి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి వాల్యుబుల్ థింగ్స్ వీ షుడ్ గివ్ ఇట్ టు గాడ్. దాంట్లో మొట్టమొదటిది దేవుడికి ఇవ్వాలి. ఇట్ మే బి ఎ టైమ్, ఇట్ మే బి యువర్ మనీ, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఆర్ యువర్ ఎనర్జీ, మీ శక్తి కానీ, మీ సమయాన్ని కానీ, మీ ధనం కానీ దేవుడికి మొట్టమొదట ఇవ్వాలి. మన మైండ్లో వీ షుడ్ హ్యావ్ ఇట్స్ లైక్ ఎ గాడ్ సెంట్రిక్ లైఫ్ అంటారు. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి వెతకటము అంటే గాడ్ సెంట్రిక్. ఒక సెంటర్లో దేవుడు ఉంటే మనం దాని చుట్టూతోనే రివాల్వ్ అవ్వాలి. మన జీవితంలో ప్రతి విషయం దేవుని ఆలోచనలో గాడ్ సెంట్రిక్ లైఫ్గా ఉండాలి అని ఇక్కడ ఆ అనుభవంలో మీరు ఉండాలి అని చెప్తా ఉన్నాడు 23వ అధ్యాయంలో. అది 3వ పండుగ. It is better, it is worth to meditate these things, what God wanted to do. ఇవన్నీ దేవుడు ఏదైతే చెప్పాడు, ఇవి నా యొక్క నియామక దినాలు, దీస్ ఆర్ మై అపాయింటెడ్ డేస్ ఏదైతే అన్నాడు, అవన్నీ దేవుడు ఫుల్ఫిల్ క్రీస్తులో చేశాడు. ఆయన దేవుడు వచ్చి మరి పస్కాగా బలైపోయాడు. ఆయన పులి అనే మరి వస్తువు వలె ఆయన 3 రోజులు అక్కడ ఉన్నాడు. దేవుడు మొట్టమొదట లేచాడు. మీరు చూస్తే మరి మొదటి పంట దేవుడు, యెహోవా దేవుడికి యేసు ప్రభువే మొదటి పంట అని కొరింథీలో రాస్తారు. చూడండి మీరు 15వ అధ్యాయము 20వ వచనంలో, ఫస్ట్ కొరింథియన్స్ మొట్టమొదటి కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఏంటంట? ప్రథమ ఫలముగా. అక్కడ యెహోవా దేవుడు ప్రథమ ఫలాలు నా సన్నిధికి తీసుకొని రావాలి అని లేవీకాండంలో చెప్పాడు. యేసు ప్రభు వారు ఒక ప్రథమ ఫలముగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా మన జీవితాల్లో మరి
ప్రథమ ఫలము మొట్టమొదటిది దేవుడికి ఇవ్వాలి. దేవుడు యేసు ప్రభు వారు మీరు ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే, మరి యేసు ప్రభు వారు పునరుద్ధానం లేచినప్పుడు చెరను చెరగా తీసుకొని వెళ్ళాడు. డూ యు నో దట్? అంటే అప్పటి వరకు దేవుని మీద నమ్మిక ఉంచి విశ్వాసులు మరణించినటువంటి పెద్దలు అబ్రాహాము, ఇంకా మరి ఆది కాలం నుంచి యేసు ప్రభు వారికి విశ్వాసములో మరణించిన వారిని ఆ చెరని తీసుకెళ్ళి పరదేశిగా పైన పెట్టాడు. చెరని చెరగా తీసుకొని వెళ్ళాడు. ఆయన ఒక్కడే ప్రథమ ఫలంగా తీసుకొని వెళ్ళటం కాదు, దేవుని దగ్గర అనేక మందిని పరదేశంలోకి తీసుకొని వెళ్ళాడు. ఎంత లోతైనటువంటి అనుభవాలు దేవుడు మనకు రాసి పెట్టాడు ప్రథమ ఫలము అనేది. ఆ తర్వాత నాలుగోది పెంతుకోస్తు పండుగ. ఈ పండుగల గురించి ఎందుకు చెప్పుకున్నాం? బికాజ్ వీఆర్ ఇన్ ఏ ఫెస్టివల్ టైం, ఫెస్టివల్ సీజన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ బిట్ ఆఫ్ పర్స్పెక్టివ్. ఈ పెంతుకోస్తు పండుగ మీకు తెలుసు, ఇక్కడ చదువుకోండి. తర్వాత మీరు 15వ అధ్యాయం నుంచి 21 వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క మొట్టమొదటి ఫలాలు దేవుని దగ్గరకు వస్తే యాజకుడు దాన్ని అక్కడ పెట్టేసి అల్లాడిస్తాడు. అదొక పద్ధతి. దాని తర్వాత గాడ్ ఈస్ టెల్లింగ్ యూ కౌంట్ ద డేస్. 50 డేస్ వస్తాయి. 50 డేస్ తర్వాత మీరు ఈ యొక్క పెంతుకోస్తు అనే పండుగ జరుపుకోవాలి. దాన్ని ఇంకో రకంగా 7 వారాల పండుగ అని కూడా అంటారు. నెంబర్స్ కూడా ఎంత డీటెయిల్గా రాశాడంటే 16 వచ్చిన 23:16లో 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించవలని. ఇక్కడ చాలా లోతైనటువంటి ఆత్మీయ మర్మాలు ఉన్నాయి. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇక్కడ మీకు అర్థం కావటం కోసము ఈ పెంతుకోస్తు దినం వచ్చినప్పుడు మీకు తెలుసు కదా, అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఏమైంది? దేవుని యొక్క ఆత్మ మనుషుల మీదకి వచ్చింది కదా. పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, పెంతుకోస్తును పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండే ఇల్లంతయు నిండారు. అగ్నిజాలుల వంటి నాలుకలు. చూడండి, దేవుని యొక్క ఆత్మ, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిందట. గమనించారా? పాపముల నుంచి రక్షించబడినటువంటి మనము పరిశుద్ధతలో వెదగాలనేటువంటి ఆలోచన, ఆశ ఉన్నటువంటి మనకు దేవుణ్ణి ప్రథమంగా పెట్టాలి మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రయాణంలో ఈ 4 అనుభవంలోకి వస్తాను. దేవుని చేత నడిపించబడటం, ఆత్మ చేత నడిపించబడటం. మనం నడిచేటప్పుడు మన జీవితాల్లో ఇదిగో ఇదే నీ మార్గం అని దేవుని యొక్క స్వరం మనకు వినబడుతుంది. ఈ యొక్క వాక్యం అంతా ఎవరి చేత రాపించబడింది? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యొక్క ఆయన ప్రేరేపణతో ఈ యొక్క వాక్కు, ఈ వాక్కు మన పాదములకు దీపం. మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అంటే పరిశుద్ధాత్మ చేత రాపించబడినటువంటి ఈ వాక్కు మనం నడిపించాలి కదా. అందుకనే కీర్తనకారుడు ఏం రాస్తాడు? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మనం నడిచేటప్పుడు ఆత్మీయ జీవితంలో మనకు ఒకేసారి అప్ టు ది ఎండ్ గాడ్ విల్ నాట్ షో. ఆయన కొంచెంగా మనం ఆత్మీయతంగా వెలిగేటప్పుడు ఆయన మన ముందరకు తీసుకెళ్తాడు. అందుకనే పాదాల కంటే ఫస్ట్ దీపం అంట. మన పాదాల దగ్గర ఫస్ట్ కొంచెం వెలుగు రావాలి, ముందరికి అడుగు వేయాలంటే. ఆ తర్వాత త్రోవకు మనం వెళ్ళే మార్గానికి వెలుగు కనిపిస్తుంది. ఈ ఆత్మతో నడిపించబడటం అనేది క్రైస్తవులుగా, మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే ఇక్కడ మరి యెహోవా దేవుడు మోషే ద్వారా ఈ యొక్క 4 అనుభవాలు, ఈ 4 పండుగలు మరి
దీంట్లో ఆ నెంబర్స్ కూడా మీరు తర్వాత ధ్యానం చేయండి. 50 దినములు మీరు లెక్కించి చూడండి అని. ఇక్కడ కూడా మనకు పెంతెకొస్తు అనుభవం అపొస్తలుల కార్యాల్లో వచ్చింది కూడా కరెక్ట్గా. యేసు ప్రభు వారు మరి పునరుద్ధరణైన తర్వాత 40 దినాలు అనేక మందికి, తర్వాత ఆయన ఆరోహణమై, ఈ మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది, ఆరోహణమై పైకి వెళ్ళాడు. నేను ఏ రీతిగా వెళ్తున్నానో ఆ రీతిగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది దినాలకి, 50 దినాలకి మరి పెంతెకొస్తు ఆత్మ దిగి వచ్చింది. దేవుడు ఏదైతే నియామక దినాలని ఇక్కడ రాశాడో కరెక్ట్గా అదే డేస్లో దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. క్రీస్తు మరి మొట్టమొదటి రాకడ, ఆయన చనిపోవటం, తిరిగి లేగవటం, ప్రథమ ఫలముగా 50 దినాల తర్వాత మీరు యొక్క 7 వారాల పండుగ జరుపుకోవాలని చెప్పటం, అదే 50 రోజుల్లో పెంతెకొస్తు అనుభవం. అంటే ఆత్మతో మనం నడిపించబడటం. చూడండి, టు ద డాట్ దేవుడు ఏదైతే లేవీకాండం 23వ అధ్యాయంలో చెప్పాడో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. ఎప్పుడైతే మనం ఈ యొక్క అనుభవంలోకి వెళ్తామో, 5వ పండుగ ఏమనుంది ఇక్కడ, మేబీ ఐ విల్ స్టాప్ హియర్. 5వ పండుగ ఏమనుంది, 23వ అధ్యాయము 24వ వచనము. నీవు ఇశ్రాయేలు తిట్లను 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవాలి. ఇంగ్లీష్లో దీన్ని ఏమని ఉంటుంది, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. ఎప్పుడు జరుగుతుందంటే అది 7వ నెల. ఈ మొట్టమొదటి నెలల్లోనే జరిగిపోతాయి. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. మరలా 7వ మాసం వస్తుంది, కాలం సంపూర్ణం అవుతుంది. మరలా ఒకసారి సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువు వారు మొట్టమొదటి రాకుగా వచ్చాడు. మరలా 7వ నెల, ఇప్పుడు మనం సంఘ సమయంలో ఉన్నాము, సార్వత్రిక సంఘంలో ఉన్నాము. గాడ్ ఈజ్ గివింగ్ టైమ్, ఈజ్ నాట్ ఇమీడియట్లీ రషింగ్. మీరు ఈ అనుభవం అంతట్లోకి రావాలి. దెన్ హీ హాస్ గివెన్ సమ్ టైమ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. అప్పుడు చెప్తా ఉన్నాడు, 7వ నెలలో మీరు ఇది జరుపుకోవాలి. మనకు మరి తెస్సలోనికలో రాస్తారు కదా, పౌలు చెప్తాడు, కడబోర గురువు. చూడండి, మొట్టమొదటి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన ధ్వని శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట ఎప్పుడంట ఆయన బోరతో వస్తాడట. ఈ 5వ పండుగ క్రీస్తు రాకని, 2వ రాకని సూచిస్తూ ఉంది. ఈ జ్ఞాపకార్థ శృంగ ధ్వని. ఈ 5వ పండుగ మనం జరుపుకోవాలి అంటే ఆ అనుభవంలోకి మనం రావాలి అంటే, క్రీస్తుతో కూడా మనం ఎత్తబడే సమయంలో ఉండాలి అంటే, ఈ మొట్టమొదటి 4 మెట్లు లేకపోతే 4 పండుగలు ఏదైతే దేవుడు చెప్పాడో వాటిని అనుభవించకుండా ఈ యొక్క 5వ సంఘటన మన జీవితంలో జరగదు. దేవుడి యొక్క ధ్వని, ఆ ట్రంపెట్స్ ఊదినప్పుడు మనం పరిశుద్ధ జనాంగంగా కూడబడతాం. అక్కడ అదే పౌలు రాస్తా ఉన్నాడు, మనందరము ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడుతుంది. దేవుని యొక్క బోర, he is going to blow it soon. కాబట్టి ఈ క్రీస్తు యొక్క మొదటి రాకను మనం జరుపుకునే సమయంలో మనం ఈ అనుభవాల్లో ఉన్నామా లేదా పరీక్షించుకోవటం ఎంతైనా మంచిది. లేకపోతే ఈ 5వ పండుగలో మనం పార్టిసిపేట్ చేయలేము. తర్వాత ఇంక 2 ఉన్నాయి. ఐ వుడ్ గివ్ ఎ హోంవర్క్, యూ గో అండ్ మెడిటేట్, ఆస్క్ గాడ్స్ థాట్స్. ప్రియులారా, ఈ క్రిస్మస్ సమయంలో ఇది మనకు చాలా ప్రాముఖ్యం. దేవుడు నియమించినటువంటి ఈ పండుగలు, ఈ నియామక దినాలు, ఈ 4 ఫుల్ఫిల్ అయిపోయాయి. అనదర్ 3 ఈజ్ గోయింగ్ టు కమ్.
దాంట్లో మొట్టమొదట ఆయన యొక్క రాకడ, తర్వాత అటోన్మెంట్ డేట్ అని వస్తుంది, దట్ ఈస్ ఫర్ ఇస్రాయల్స్. అండ్ దెన్ ద ఫెస్టివల్ ఆఫ్ టెబర్నకల్స్, పర్ణశాలల పండుగ. మనం అందరం 1000 ఏళ్ళ దేవుని రాజ్యంలో ఉండబోయే సమయం. ఆ లేవీకాండ 23వ అధ్యాయంలో దేవుడు క్షుణ్ణంగా చక్కగా దేవుడు వివరించాడు. ఈ అనుభవంలో మనం రావాలి అని ఒక అనుభవంలో నుంచి ఒక అనుభవం 4 మెట్లుగా దేవుడు వివరించాడు. ఈ మొట్టమొదటి రాకడను మనం జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తూ ఉన్నాము. అదే సమయంలో మనకు అత్యుత్తమైనటువంటి ఆనందం, సంతోషం ఉండాలి అంటే ఈ 4 అనుభవాలు మనం ఉన్నప్పుడు వీఆర్ ఫిట్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. విల్ ప్రే. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. నాయన, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు నాయన తండ్రి. అంత గొప్ప మహిమను, దివ్యలోకాన్ని విడిచిపెట్టి మీరు ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకు? మమ్మల్ని అందరిని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి. మానవ శరీరంగా మేము రాలేము. అయితే క్షయమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి అక్షయతను ధరించుకుంటామని వాక్యం చెప్తా ఉంది. అది మీ రాకడలో జరుగుతుంది. రాకడ సమయంలో మేము బ్రతికి ఉన్నా, బ్రతికి ఉండకపోయినప్పటికీ మేమందరం మిమ్మల్ని ఎదుర్కొని అనుభవంలో మమ్మల్ని తీసుకుని వెళ్ళాలని నాయన ఎంత చక్కగా మీరు ప్రేమపూర్వకంగా నాయన తండ్రి సువార్తను పాత నిబంధనలో ఉంచారు. దాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీరు మాతో మాట్లాడారు. మీ యొక్క సహాయం మాకు కావాలి. మీరు మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.